కొత్తపట్టణం మండలం బేరంగుంట గ్రామంలో ఓ రైతుపై టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డారు. ఉద్దేశపూర్వకంగా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడంతో అధికారులు అతనికి వంత పాడుతూ పచ్చని పైరును నిలువునా పీకేశారు. అన్నదాతకు తీరని నష్టం మిగిల్చారు. కొత్తపట్నం మండలంలోని మోటుమాల పంచాయతీ బేరంగుంట గ్రామానికి చెందిన జిజ్జర సాంబయ్య కుమారి కుటుంబం 40 సంవత్సరాల నుంచి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 32లో ఎకరం 39 సెంట్లు భూమిని సాగు చేసుకుంటుంది. 2006లో డీకే పట్టా పాస్ పుస్తకం కూడా వారికి మంజూరు చేశారు. బ్యాంకులో 2008లో పంట రుణం కూడా పొంది ఉన్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు వారిపై వ్యక్తిగత కక్ష పెట్టుకుని 2 నెలల క్రితం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. గ్రామ కంట భూమిలో పంట సాగు చేస్తున్నారని తగిన చర్యలు తీసుకోవాలని అర్జీ సమర్పించారు. దీంతో మోటుమాల వీఆర్ఓ శివకుమార్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ దగ్గరుండి కూలీలను ఏర్పాటు చేసి 50 రోజుల క్రితం వేసిన వరి పంటను పీకించేశారు. పంట పీక వద్దంటూ బాధితురాలు జిజ్జర కుమారి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోకుండా పంటను పూర్తిగా పీకేశారు. ఇప్పటికే 40,000 ఖర్చు చేశామని వేడుకున్నా వినకుండా బలవంతంగా వైరు పైరును పీకు వేయటంతో బాధితురాలు మనోవేదనకు గురయ్యారు. మాది కొత్తపట్నం మండలం. నేను ఈ బేరంగుంట బేరంగుంట గ్రామస్తుడిని. నేను చిన్నప్పటి నుంచి బేరంగుంటలోనే నివసించాను. కానీ నేను 40 సంవత్సరాల నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నాను. సాగు చేసుకుంటే ఇప్పుడు ఈ ఎంఆర్ఓ, రెవెన్యూ వాళ్ళు, సెక్రటరీ వీళ్ళందరూ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఒక బోర్డు తయారు చేసి బోర్డు పెట్టారు. మండలం ఎంఆర్ఓ, సెక్రటరీ వాళ్ళు దీన్ని పాటు చేయాలని టాటర్ తీసుకొచ్చారు, పీకేయాలని. అది దిగబడుతున్న లేకి వాళ్ళు వెళ్ళిపోయి మనుషుల చేత పీకేయాలని నాకు ఇదిగో పట్టా పాస్బుక్ కూడా ఉండేవి. దాని మీద ఏదో కోర్టుకు వెళ్ళి అది గందరగోళం చేశారు. వాళ్ళ మీద నేను కోర్టుకు వెళ్ళాను. నాకు ఆధారాలు ఉండేవి, ఆధారం ఇచ్చారు, చేసుకోమని చెప్పారు. కోర్టుకు వెళ్తాను. కోర్టులో అతని మీద గెలిచాను. సెక్రటరీ వేసాడు కేసు నా మీద, అయితే అతని మీద గెలిచాను. ఇప్పుడు వచ్చి అదేదో పైరు బీకాలని, అది బీకాలని, ఇది బీకాలని చెప్తారు. వచ్చి దాని లోన్ కూడా తెచ్చుకున్నాను దీంట్లో. ఆ ఎకరమైన నాకు ఇదే జీవనాధారం. మా కుటుంబం మొత్తం దీని మీదనే జీవిస్తాం. మాకు ఎక్కడ పొలాలు లేవు. కోర్టుకేశారు, దాని మీద గెలిచాం. మేము ఆ కోర్టు మీద గెలిచాం. అందుకని పొలం పైరు వేసుకుంటున్నాము. పైరు వేసుకున్న దానికని ఇప్పుడు వచ్చి పైరు బీకేయాలని, అది బీకేయాలా, ఇది బీకేయాలని వాళ్ళు ఏదో చేస్తున్నారు. దానికి టీడీపీ నాయకులు ఉన్నారు. దానికి ఆ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారు మాకు న్యాయం చేయాలి, మా జీవనాధారం ఇదే, ఇది లేకపోతే మేము ఇంకా